గుడ్ మార్నింగ్. జిమ్కి వెళ్ళేసి వచ్చిన ఇప్పుడే. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ వేసుకుందాం. నార్మల్గా ఒక ప్యాన్లో వేస్తాను. ఈసారి దీంట్లో రైస్ వేసి కొంచెం ఇట్లా మిక్స్ అనేది తీసి ఉంటుంది. ఒక అమేజింగ్ ఐడియా వచ్చింది. ఎగ్స్ ఒక గ్లాస్లో వేసి కలపడం అనే కాకుండా దీంట్లోనే వేసి మిక్స్ చేసి కలిపితే, అంటే కారం ఉప్పు వేసి దీంట్లోనే ఆయిల్తో కలిపేసి కొంచెం ఆమ్లెట్లో అయిన తర్వాత అది వేసుకుంటా. ట్రై అయిపోతే ఇప్పుడు తెలియదు, సో ఒకసారి ట్రై చేద్దాం. ఆయిల్ అయిపోయింది. మమ్మీని అడిగిన అట్లా వేస్తా అంటే వద్దాను, అది వేసుకొని నార్మల్గా వేసుకోమంటుంది. సో అట్లనే వేసుకున్నాం. కొంచెం హీట్ అయింది, ఒక్క నిమిషం. కొంచెం దానికి ఒక స్టైల్ లాగా వచ్చిన, కొంచెం ఉడికినాక చెప్తా ఏం చేస్తాను. కొంచెం రైస్ ఇట్లా పిసికి పెట్టిన, ఇది కొంచెం ఇంకా స్ప్రెడ్ చేద్దాం. కాలుతుంది. ఒకసారి ఫ్లిప్ చేస్తే పెట్టలేము. యాక్చువల్లీ బాగానే ఉంది, కానీ కొంచెం అన్నం ఎక్కువ వేసిన, ఎగ్స్ కూడా ఎక్కువైనాయి, చాలా ఎక్కువైనాయి. కాడికి తినేసి మా వానికి వేసేస్తాను, మా ఇంటి డాగ్కి. మా డాడీ మా మామ వాళ్ళ పిల్లలతో ఆడుకుంటుండే మంచిగా. ఏరా బాలేరా? మట్టిలో తిరిగి సిగ్గులేని కుక్క. వండుకుండు. బనానా షేక్ తాగుతున్నా. ఈరోజు బయటికి వెళ్ళి చూసిన ఫ్రెండ్స్తోనే, కేఫ్కి పోయినాము. ఒక కాఫీ తాగినా. ఏమైందంటే మా ఫ్రెండ్ అడిగేదో అమ్మాయి ప్రాబ్లము, మనకు కొంచెం ఇట్లా ఏం కాదు అవుతుంటే అవి ఇవి అట్లా అయిపోయి వచ్చినాం ఇద్దరం, నేను ఇంకోడు. ఈరోజు ఏం చేయాలి, నార్మల్గా యూకేది వచ్చేసి యూనివర్సిటీస్ ఇంకో కన్సల్టెన్సీని కూడా వెతుకమన్నాము. అది ఎట్లా ఉందంటే ఇప్పుడు ఫిబ్రవరి పోయేది ఉంది. నాకు కొంచెం కన్ఫ్యూజ్డ్ ఉంది మొత్తం. ఫిబ్రవరి అన్నది కూతురు పుట్టే డేట్ ఉంది కదా, ఫిబ్రవరి అది. అయితే నేను ఫిబ్రవరి పోవాలి అంటే విజిటింగ్ వీసా తీసుకొని పోవాలి. విజిటింగ్ వీసా తీసుకొని పోయి అక్కడ ఉండేసి మళ్ళీ ఇండియాకి వచ్చి మళ్ళీ స్టూడెంట్ వీసాకి అప్లై చేసి మళ్ళీ అక్కడ కోర్స్ జాయిన్ కావాలని అది ఒకటి. లేకపోతే మేలో అట్లా దొరికితే స్టూడెంట్ వీసానే, అప్పుడు ఇంటేక్ ఉంటే అప్పుడు స్టూడెంట్ వీసా తీసుకొని కొన్ని మంత్స్ బ్యాక్ వెళ్ళొచ్చు. అంటే ఇట్లా ఫెబ్కి అట్లా ఆ టైంకి స్టూడెంట్ వీసాతోనే వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు యూనివర్సిటీస్ ఏం దొరకలేదు. సో అవి సెర్చ్ చేసిన తర్వాత ఇంకా యూనివర్సిటీస్ ఇంటేక్ ఏం డేట్ ఉంది దాన్ని బట్టి చూడాలి. ఇప్పుడైతే 1 year ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చూద్దాం ఏమవుతుందో.
ఇప్పుడు బనానా షేక్ దాగి పనుకుంటే కదా సపరేట్గా 11:30 అట్లా, రేపు 7కి అట్లా నేను ట్రై చేస్తాను. మరీ ఎర్లీగా లేస్తే ఆఫ్టర్నూన్ అనేది వస్తుంది ఇక.